కన్నడ మూవీ కాంతారతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారాకి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 ను చేస్తున్న విషయం తెలిసిందే. కాంతారాను చిన్న బడ్జెట్ మూవీగా రూపొందించిన రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ను మాత్రం భారీ బడ్జెట్ మూవీగా రూపొందిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. 2025లో కాంతారా 1 విడుదల కాబోతోందని అధికారిక ప్రకటన వచ్చింది. 2025 అక్టోబర్ 2న విడుదల కాబోతున్న కాంతారా చాప్టర్ 1 షూటింగ్ వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేసే అవకాశాలున్నాయి. కాంతారా 1 సినిమా పూర్తి కాకుండానే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాను రిషబ్ శెట్టి మొదలు పెట్టబోతున్నారు. హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి కనిపించబోతున్నారు. హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ పై భారీగా అంచనాలున్నాయి. అంతటి భారీ సినిమాలో రిషబ్ శెట్టిని ఆంజనేయుడి పాత్రకు ఎంపిక చేయడం అనేది ఖచ్చితంగా చాలా పెద్ద నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాలో రిషబ్ శెట్టి పాత్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు కనుక ఆయన భారీ పారితోషికం అందుకోబోతున్నారు. ఈ 2 సినిమాలు కాకుండా మరో కొత్త సినిమాను రిషబ్ శెట్టి ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలతో తన లైనప్ ను ఎలా అయితే భారీగా ప్లాన్ చేశారో అలాగే రిషబ్ శెట్టి సైతం తనకు కాంతారాతో వచ్చిన క్రేజ్ ను వదులుకోకుండా చాలా తెలివిగా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కాంతారా 1తో పాటు జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలకు కమిట్ అయ్యారు. కాంతారా సినిమా 2025లో విడుదల కానుండగా జై హనుమాన్ సినిమా 2026లో, ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి ఏడాదికి ఒకటికి తగ్గకుండా రిషబ్ శెట్టి సినిమాలతో ఫ్యాన్స్ కి వినోదాల విందు ఖాయం. ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధించే విధంగా రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్నారు.